హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పోస్ట్ చేశాడు. నిఖిల్ ఏం క్యాప్షన్ పెట్టాడంటే న్యూ లైఫ్ ఈజ్ బిగినింగ్ అని 3 హ్యాష్ ట్యాగ్స్ పెట్టి పెట్టాడనమాట. అయితే మనం జాగ్రత్తగా చూస్తే మనం ఏం చూస్తామంటే ఆ ఫోటోలు ఒక షూటింగ్ సెట్ కనపడుతుంది బ్యాక్గ్రౌండ్లో మనకి. అయితే నిఖిల్ ఒక కొత్త ఆల్బమ్ సాంగ్తోని మన ముందుకు వస్తున్నాడు. ఆ ఆల్బమ్ సాంగ్లో అయితే నిఖిల్ అయితే హీరో అనమాట. హీరోయిన్ ఎవరంటే విష్ణుప్రియ అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఆల్బమ్ సాంగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు విష్ణుప్రియ ఇంకా నిఖిల్ కలిసి ఒక డాన్స్ చేస్తే ఆ వీడియో క్లిప్పింగ్ అయితే బయట చాలా వైరల్ అయింది. కాబట్టి ఈ ఆల్బమ్ సాంగ్ కూడా తప్పకుండా చాలా పాపులర్ అయ్యి చాలా హిట్ అవుతుంది. ఎందుకంటే నిఖిల్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. విష్ణుప్రియ కూడా చాలా బాగా డాన్స్ చేస్తుంది. ఆల్రెడీ విష్ణుప్రియ మానస్తో, అమర్దీప్తో ఇంకా చాలా మందితో డాన్స్ చేసింది. ఆ వీడియోస్ అన్నీ చాలా బాగా వైరల్ అయిపోయి 1 మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి అన్నమాట. అయితే ఇది నిఖిల్ గురించి కొత్త అప్డేటు. తను ఇన్స్టాగ్రామ్లో స్టోరీది అనమాట. అయితే ఇంకా మనకి ఏంటంటే విష్ణుప్రియ, పృథ్వీరాజ్ కలిసి ఒక ప్రోగ్రామ్ షోలో వస్తున్నారనమాట. ఆ షో ఆహా యాప్లో వస్తుంది. అయితే అది వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టుకుంటారు. మనం యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు. లేకపోతే ఆహా పెయిడ్ యాప్ కాబట్టి ఆహాలో కూడా చూడొచ్చు. వాళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారనమాట. సుమా యాంకరు ఆ షోకి. తర్వాత విష్ణుప్రియ, పృథ్వీ కాక ఇంకా కొంతమంది జోడీస్ ఉంటారనమాట. అది కూడా ఒకలాంటి డాన్స్ షో. అయితే అందులో విష్ణుప్రియ, పృథ్వీని అయితే తీసుకున్నారు జోడీస్గా. ఇంకా మిగతా జోడీస్ ఇంకా పేర్లు ఫైనల్ అయినాక నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అయితే బీబీ ఉత్సవం చూసారా, అదైతే వచ్చింది. చాలా బాగుంది. అయితే అవినాష్ మనకు బిగ్ బాస్ లాగా వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. నిఖిల్, యష్మి డాన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. విష్ణుప్రియ, పృథ్వీ బాండింగ్ యాజ్ యూజువల్ బిగ్ బాస్ హౌస్లో ఎలా వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారో ఇక్కడ కూడా విష్ణుప్రియ పృథ్వీని మంచిగా ట్రీట్ చేస్తుంది. అయితే గౌతమ్, ప్రేరణ, యష్మి, నిఖిల్, నబీల్, రోహిణి వీళ్ళందరూ మంచిగా కలిసిపోయారు. వాళ్ళంతా నెగిటివిటీ వాళ్ళ లాస్ట్లో మంటలో వేసి ఫొటోస్ ఎవరు వాళ్ళు రిగ్రెట్ అవుతుండ్రు దానికని చెప్పి సారీ చెప్పి ఆ ఫోటోని కాల్చాలి మంటలో. ఆ ఎపిసోడ్ అయితే చాలా బాగుండే. అయితే నిఖిల్, సోనియా, పృథ్వీరాజ్ వీళ్ళిద్దరైతే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. తనకైతే ఎంతో నెగిటివిటీ వచ్చింది సోనియాకి. కానీ బయటకు వచ్చినాక తను యష్ అనే బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకొని ఆ నెగిటివిటీ అంతా పోగొట్టుకొని తను అంత పాజిటివ్గా వచ్చేసింది. ప్లస్ ఇప్పుడు స్మార్ట్ జోడీలో కూడా చేస్తుంది.